బ్రెజిల్ నుండి విశాఖకు వచ్చిన కంటైనర్ షిప్ పై కూటమి నేతలు చేసిన ప్రచారమంతా ఫేక్ అని తేలిపోయింది. కంటైనర్ షిప్ పై విచారణ చేపట్టిన సిబిఐ అందులో ఎటువంటి డ్రగ్స్ లేవని తేల్చింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, కూటమి ప్రభుత్వం చేసిన హడావిడి అంతా ఇంత కాదు, అందులో ఓన్లీ డ్రై ఈస్ట్ మాత్రమే ఉంది, ఎటువంటి డ్రగ్స్ లేవని తేల్చారు కదా, డీటెయిల్స్ ఏంటి? అరుణ, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజంగా ప్రజలు ఎలా మభ్యపెడతారన్న దానికి విశాఖ కంటైనర్ షిప్ వ్యవహారమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 18వ తేదీన బ్రెజిల్ నుండి డ్రై ఈస్ట్తో 25,000 టన్నులతో ఒక కంటైనర్ షిప్ విశాఖపట్నానికి వచ్చింది. అయితే అందులో డ్రగ్స్ ఉన్నాయన్న అనుమానంతో సిబిఐ అధికారులు ఆ కంటైనర్ షిప్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే ఆ షిప్ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలకు సంబంధించిందని చెప్పి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎన్నికల ముందు కావడంతో ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారంగా చేసి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు. ఎల్లో మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు రాయించారు. అయితే వాస్తవంగా అటువంటిలో ఆ షిప్లో ఎటువంటి డ్రగ్స్ కూడా లేదని, అది కేవలం డ్రై ఈస్ట్ మాత్రమేనని సిబిఐ అధికారులు స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత అందులో ఎటువంటి డ్రగ్స్ కూడా లేదని, కాబట్టి ఆ షిప్ను కూడా విడుదల చేయాలని చెప్పి పోర్ట్ అధికారులకు సిబిఐ అధికారులు సూచించడంతో ఆ షిప్ను కూడా ఇటీవల కాలంలోనే విడుదల కూడా చేయడం జరిగింది. ఎన్నికల ముందు కావడంతో ఆ డ్రగ్స్ మొత్తం అంతా కలిపి వైఎస్ఆర్సీపీకి సంబంధించిందే, రాష్ట్రం మొత్తము ఆ డ్రగ్స్తో నిండిపోయిందంటూ కలిపి చంద్రబాబు నాయుడు కానీ కూటమి నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఒక తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారు. ఆ డ్రగ్స్తోనే వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయి, విదేశాల నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ అన్నీ కూడా విశాఖపట్నానికి తరలి వస్తున్నాయంటూ కూడా ఒక ప్రచారాన్ని అయితే ఎన్నికలకు ముందు చేపట్టారు. వైఎస్ఆర్సీపీ నేతల మీద ఒక దుష్ప్రచారణ అయితే చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఈ అంశాన్ని విడిచిపెట్టలేదు. నిజంగా డ్రగ్స్ కంటైనర్లో ఏముంది అనే అంశం మీద పూర్తిగా విచారణ జరిపిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధం ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా తమ మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్పి అనేక సందర్భాల్లో శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా పేర్కొన్నారు. అటు కేంద్రంలోనూ కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది, రాష్ట్రంలోనూ కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. కాబట్టి మాకు సంబంధం ఉన్నట్లయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నేతల మీద చర్యలు కూడా తీసుకోవాలని సవాల్ చేశారు. అయితే ఎన్నికల ముందు కావడంతో వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లే ప్రయత్నం అని చెప్పి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దాని మీద విశాఖపట్నానికి ఏదైతే ఒక కంటైనర్ వచ్చిందో అందులో ఎటువంటి డ్రగ్స్ కూడా లేవు, అది కేవలం డ్రై ఈస్ట్ మాత్రమే. అది రొయ్యల మేతకు సంబంధించిన ఆహార పదార్థాలను కూడా కూటమి నేతలు, అది రొయ్యల మేతకు సంబంధించిన డ్రై ఈస్ట్ అని కూడా సిబిఐ అధికారులు తేల్చడంతో ఎటువంటి డ్రగ్స్ కూడా లేదని స్పష్టమైంది. దీంతో ఎన్నికలకు ముందు కూటమి నేతలు చేసిన ప్రచారం అంతా కూడా ఒట్టి ఫేక్ అని తేలిపోయింది. కేవలం ఎన్నికలకు ముందు ఓట్ల కోసమే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నేతలు కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేశారనే విషయం అయితే మనకి సిబిఐ విచారణతో స్పష్టమైంది. అన్న ఓకే నాయుడు.